దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి మధుర నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు గత కాలమంతా తన కృపలో భద్రపరిచి ఈ ప్రత్యేకమైన కోడికలోకి ప్రభువు మనల్ని నడిపించాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యవనస్థ కూడికలో దాదాపు అందరూ ఉండాలని ఆశపడ్డాం, కానీ కొందరే వచ్చారు. సరే, ఏది ఏమైనా దేవుని సన్నిధిని కొద్ది మాటలు మీ ముందు పెట్టి నేను మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, ఈ లేఖనాల్ని మా వెనుకల్లో ఆశీర్వదించి మా మంచి బోధకుడా ప్రభు నాతో మాతో మా అందరితో మాట్లాడి మీ పరలోక స్వరాన్ని వినిపించండి. మాట్లాడే దేవుడవు నువ్వు, మాట్లాడి మహిమను పొందుమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరొక్కసారి మార్చోను తల్లి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తారా ఒకసారి? కొంచెం స్వరం ఎత్తండి. మంచిది. ప్రసంగి అంటే సొలొమోనుకున్న మరొక పేరే ప్రసంగి. మీరు ఈ ప్రసంగి ప్రారంభ వాక్యాలు చదివితే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని చెప్పబడదు అక్కడ. ప్రసంగి సొలొమోనుకే మరొక పేరేంటిది? ప్రసంగి. ఈ సొలొమోను గొప్ప జ్ఞాని. అసలు సొలొమోను కంటే ముందు కానీ, సొలొమోను తర్వాత కానీ, సొలొమోను అంతటి జ్ఞానవంతుడు దాదాపుగా ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు. స్తోత్రం చెప్తారా? అంటే అంత గొప్ప జ్ఞాని ఈయన అనేకమైనటువంటి విషయాలని ప్రస్తావించి శోధించి తెలుసుకున్నాడు. మనము సామెతల గ్రంథం, పరమగీత గ్రంథం, ప్రసంగి గ్రంథం, ఈ 3 గ్రంథాలను గనక గమనిస్తే సొలొమోను యొక్క జ్ఞానం అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను యొక్క ఆ లోతైన పరిశీలనాత్మక హృదయం ఎలా ఉందో తెలుస్తుంది. అయితే బిడ్డలారా, ఇక్కడ సొలొమోను ఒక రాజుగా ఉండి, ఒక రాజుకు కుమారుడిగా ఉండి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆయన ఎవరు? ఒక రాజుకి కుమారుడు. ఆ తర్వాత ఆయన ఒక రాజు. ఇంకా రాజు అన్నప్పుడు, రాజు కుమారుడు అన్నప్పుడు మీరు ఆలోచించాలి అతని జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో. హల్లెలూయా. మొదట రాజుకు కుమారుడు ఆయన, తర్వాత చూస్తే ఆయన కూడా ఏమైపోయాడు? రాజుగా మారాడు. అంటే ఎంత లగ్జరీ జీవితం ఉంటుంది, ఎంత అద్భుతమైన జీవితం ఉంటుంది, మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన అనేక సంగతులను పరిశోధించి తెలుసుకొని ఒక మాట రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. సుగంధ తైలం అంటే సుగంధాన్ని వెదజల్లేది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన ఆ కాలంలో ఆ మరియా, లేదా పాపాత్మురాలైనటువంటి వ్యక్తి కావచ్చు, లేక లాజర్, మార్తా, మరియా అనే సహోదరి కావచ్చు,
యేసుక్రీస్తు ఒక ఇంట ఉన్నప్పుడు ఆయన మీద వారు ఏం పోసారట? అత్తరు పోసారు ఆయన తల మీద. ఆ అత్తరు వాసనకు ఆ గది అంత నిండి అంటే చాలా సువాసనతో కూడినది. ఆ సువాసనను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సువాసనని కోరుకోని వారెవరు ఉండరు. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి కనుక గమనించినట్లయితే ఆయనట దహన బలి యొక్క సుగంధమును ఆంగ్రానించాడు అని మనము ఇది నోవాహు కాలము నాటి బలిలో చూస్తాం. ఆయన దాన్ని ఆంగ్రానించాడంటే స్వీకరించాడు. సుగంధ తైలం అంటే మంచి సువాసనతో కూడిన తైలాన్ని ఎవ్వరూ కాదనుకోరు. ఒక మంచి సువాసన వస్తూ ఉంటే దాన్ని ఎవ్వరు చీయని చీదరించుకోరు. స్తోత్రం, హల్లెలూయా. మనం అప్పుడప్పుడు ఏదైనా మల్లె చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆ మల్లె చెట్టు నుంచి వచ్చే ఆ సువాసనను ఎవరైనా కాదనుకుంటారా? మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారా? కంపల్సరీ మనస్ఫూర్తిగా ఏం చేస్తారు? ఆస్వాదిస్తారు. కాదనుకోరు. వచ్చి ఇది దుర్గంధం అని అనుకోరు ఎవరు కూడా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే సుగంధ తైలము ఎలాగైతే అందరూ ఇష్టపడేదిగా ఉందో ఆ సుగంధ తైలము కంటే మంచి పేరు ఏంటిదట? మంచి పేరు. మంచి పేరు ఎలాంటిది అంటే సుగంధ తైలము కంటే కూడా శ్రేష్టమైనదట. మంచి పేరు అనేది సుగంధ తైలము కంటే కూడా చాలా శ్రేష్టమైనది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో ప్రతి బిడ్డ లేకపోతే దేవుని నమ్ముకున్న యవ్వన బిడ్డలు మంచి పేరును సంపాదించుకొనగలిగిన వారై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడా? సంఘములో మంచి పేరు సంపాదించుకోవాలి, సమాజములో మంచి పేరు సంపాదించుకోవాలి, మనం ఉద్యోగం చేస్తున్న స్థలంలో మంచి పేరు సంపాదించుకోవాలి, మన బంధువుల మధ్య మంచి పేరు సంపాదించుకోవాలి, మనం నివసిస్తున్న మన కుటుంబములో అనగా మన ఇంట్లో కూడా మనం ఏ పేరు సంపాదించుకోగలగాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. తల్లి తండ్రులు కూడా మనం బిడ్డలమని ఎలా అని? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డ మంచిది అంటాడా చెడ్డది అంటాడా? మంచిదని అంటారు. వాస్తవంగా మంచోళ్ళు అయినా మంచిదే అంటారు, మంచోళ్ళు కాకపోయినా. కానీ ఆర్ట్ఫుల్గా వారు ఒకవేళ మనల్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన గురించి ఏమని చెప్పగలగాలి? నా కూతురు మంచిది, నా కుమారుడు మంచివాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వగలగాలి. అదే మంచి పేరును సంపాదించుకోవాలట మనం. హల్లెలూయా. ఏ పేరును సంపాదించుకోవాలి? ఒక మాట చెప్తాను బిడ్డలారా, చెడు పేరు రావడానికి ఒక మనిషికి ఎంతకాలం పడుతుంది? పెద్దగా ఏం పడదు, ఏమి లేదు. ఒక చిన్న చెడు పని చేస్తే చాలు మనకు ఆ పేరు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వచ్చేస్తుంది. కానీ మంచి పేరు సంపాదించుకోవాలంటే అసలు అది ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ పడాలి. మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎంత యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, బాగుండాలి. అంత ఈజీగా మంచి పేరు అనేది రాదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మంచి పేరే మేలట. హల్లెలూయా. మీకు ఒక అద్భుతమైన భక్తుని పరిచయం చేస్తాను, మీరు చదవండి. అపోస్తుల కార్యములోకి వచ్చి 16వ అధ్యాయంలో నుంచి కొద్ది మాటలు చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము కొన్ని మాటలు. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లూస్త్రాలోను ఇకోనియాలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలు దెర్బేకు లూస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. ఎవరట అతను? విశ్వసించిన ఒక
యూదురాలి కుమారుడు, అతని తండ్రి ఎవరట? గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. స్తోత్రం చెప్పండి. ఏం పొందినవాడు చెప్పాలి. ఎవరి ద్వారా మంచి పేరు పొందాడు? లుస్త్రాలో ఉన్నవారి ద్వారా, తర్వాత ఇకోనియాలో ఉన్నవారి ద్వారా ఇతను ఏం పొందాడట? మంచి పేరును పొందినవాడు. స్తోత్రం, హల్లెలూయా. దాదాపుగా ఇతని గూర్చి కనుక మనం గమనించినట్లయితే ఇతడు ఒక శిష్యుడు. ఇతని తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు. హల్లెలూయా. గ్రీసు దేశస్థుడు అంటే విశ్వాసి, అన్యుడా? యూదురాలు అంటే వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు. గ్రీసు దేశస్థులు అంటే వారు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. మరి దేవుని నమ్ముకున్న ఈమె దేవుని నమ్ముకొని ఆయన్ని ఎందుకు వివాహం ఆడింది? ఏంది కారణం అంటే, ఆ దినాల్లో యుద్ధాలు చేస్తూ స్త్రీలను చెరపట్టి అయిష్టంగా కూడా వివాహాలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఒకవేళ ఈమె అతని వివాహం ఆడి ఉండవచ్చు, కానీ ఈమెకు జన్మించినటువంటి కుమారుడు, అతని పేరు తిమోతి, ఆయన మాత్రము ఎలా ఉన్నాడు అంటే ఒక చక్కటి విశ్వాస జీవితము కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎలా బ్రతుకుతున్నాడండి? ఒక మంచి విశ్వాస జీవితం కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. తండ్రికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఆ అన్య సంబంధమైన జీవితము అతనిలో లేదు. లుస్త్రాలో ఒక సంఘం ఉంది, ఇకోనియాలో ఒక సంఘం ఉంది. ఆ ఇకోనియాలో స్తోత్రం చెప్పి, మంచివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచివాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని చూసి ఒక వ్యక్తి యవనస్తుడు వచ్చి ఏమన్నాడు? సద్బోధకుడా. సత్ అంటే మంచి, మంచి బోధకుడా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు తెలుసా యేసు ప్రభుల వారు? నన్నెలా నీవు సద్బోధకుడా అంటున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు కదా అన్నాడు. అంటే మంచివాడు అంటే దేవుడు. స్తోత్రం చెప్పండి. మంచివాడు అని పేరు పొందాడంటే వీడు ఎలా బ్రతుకుతున్నట్లు చెప్పాలి. మంచివాడు అంటే దేవుడేగా. మంచివాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఇతను మంచివాడిగా పేరు పొందాడంటే ఇతను ఎలా బ్రతుకుతున్నట్లు? దేవుడు ఎలా బ్రతుకుతున్నాడో అలా బ్రతుకుతున్నట్టు. స్తోత్రం. ఎలా బ్రతుకుతున్నా? దారిగా మానవుడిగా జీవిస్తున్న కాలంలో ఎలా బ్రతికాడట? ఆయన జీవిత విధానం ఏంటి? ఆయన క్రమం ఏంటి? మనం బైబిల్ గ్రంథంలో చదివితే ఆయన నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనిలో పాపము ఉందని స్థాపించడానికి ఏ వ్యక్తికి అవకాశమే దొరకలేదు. ఒకవేళ నేరం మోపాల్సి వచ్చిన సందర్భంలో వారు మోపిన నేరాలు కూడా నేరాలు కానే కావు. అంటే నేరము మోపడానికి మంచి జీవితాన్ని యేసు ప్రభువుల వారు చేశారు కాబట్టి అతడు మంచివాడిగా పిలువబడ్డాడు. ఆమెన్ చెప్పరా? ఏదో చాలా ఇబ్బందిగా కూర్చున్నట్టుగా, భారం తల మీద పెట్టుకున్నట్లుగా. స్తోత్రం చెప్పండి. అలా ఉండకండి. ఉన్న కొద్దిమంది పైన హుషారుగా ఉందాం, కాస్త సంతోషంగా ఉందాం, కాస్త ప్రశాంతంగా 4 మాటలు విందాం. బాగా గమనించండి బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవితాన్ని గమనిస్తే ఆయన ఏ విధంగా చూసినా చిన్న ఆ నిందకు కూడా ఏం లేదు ఆయన లోపల
అవకాశమే లేనంతటి ఒక శ్రేష్టమైన మంచి జీవితాన్ని జీవించాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచి జీవితాన్ని అట. నిజంగా యవనస్తులుగా ఉన్నటువంటి మనకి యేసు ప్రభు జీవితం ఒక సవాలు లాంటిది. మనం కూడా ఈ తిమోతి వలె మంచి పేరు సంపాదించుకోవాలి అంటే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? యేసుక్రీస్తు జీవితాన్ని గురిగా పెట్టుకొని ఆయన బ్రతికినట్లుగా బ్రతకడానికి మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి ఏం చేయాలి? మనల్ని మనం అప్పగించుకోగలిగితే, అలా అప్పగించుకున్న మనము దేవుని చేత లేకపోతే లోకములో ఉన్న మనుషుల చేత ఏమని పేరు పొందుతామట? మంచివాడు. స్తోత్రం చెప్పండి బిడ్లారా. బంగారము కంటే, వెండి కంటే, ప్రశస్తమైన వెలగల వస్త్రముల కంటే ఈ లోకంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా అవసరం. బంగారం సంపాదించవచ్చు, వెండి సంపాదించవచ్చు, వెలగల వస్త్రాలు సంపాదించుకోవచ్చు, కానీ ఒక మంచి పేరు సంపాదించుకోగలగాలి. హల్లెలూయా. ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అంటే అది చాలా శ్రమతో కూడిన పని. కానీ ఇక్కడ తిమోతి అనే యవనస్తుడు, దాదాపు 15-16 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడట, లుస్త్రాలో ఉన్నవారి ద్వారా, ఇకోనియాలో ఉన్నవారి ద్వారా ఒక మంచి పేరును పొందాడు. అతడు మంచి పేరును పొందడానికి గల కారణాలు ఏంటి అంటే నేను కొన్ని మాటలు మీ ముందు పెడతాను, మీరు చదవండి. తిమోతికి రాసిన అపోస్తుడైన పౌలు రాసిన 2వ పత్రిక, తిమోతికి అపోస్తుడైన పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదవండి. రెండవ తిమోతి 3 మొదటి నుంచి కొన్ని మాటలు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు పౌలు గారు? తిమోతితో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి తిమోతి, ఈ సంగతిని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పౌలు అంత్య దినాలు అని చెప్పాడు అంటే పౌలు నుంచి ఈనాటి వరకు ఇంచుమించు 2000 సంవత్సరాలు అటు ఇటుగా, అవునా కాదా? మరి ఇప్పుడు ఇంకా అపాయం ఎక్కువనా తక్కువనా అంటే చాలా అపాయకరమైన కాలములలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఉన్నామా లేదా? ఆనాడు ఇంటర్నెట్ ఉందా? ఆనాడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? ఆనాడు ఫేస్బుక్లు ఉన్నాయా? ఆనాడు ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయా? ఆనాడు ఇంకా ఏంటి అండి రీల్స్ ఉన్నాయా? రీల్స్ వాటిని ఏమంటారు? స్నాప్చాట్లు ఉన్నాయా? చెప్పండి. ఆనాడు ఇవన్నీ ఉన్నాయా? అవి లేని కాలమే అపాయకరమైన కాలం అంటే మరి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి, ఇంకేమేమో ఉన్నాయి, పిచ్చి పిచ్చి అన్నీ. ఇవన్నీ ఉన్న ఈ కాలం అపాయకరమైందా క్షేమకరమైందా? హల్లెలూయా. ఒకప్పుడు బాగా వినండి బిడ్డలారా, పాపము చేయాలి అంటే పరిస్థితి అంత అనుకూలమైందిగా లేదు. కానీ ఈరోజు పాపమే మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అంటే ఈరోజు కాలము ఇంకా అపాయముతో కూడింది, ప్రమాదముతో కూడింది. ఈ అపాయముతో ప్రమాదముతో కూడిన ఈ కాలములోనట మనమందరము ఉన్నాము. స్తోత్రం చెప్పండి. ఈ అపాయకరమైన కాలములో, ఈ ప్రమాదకరమైన కాలములో, క్షేమము లేని ఈ కాలములో, ఈ భయంకరమైన దుర్దినాలలో ఒక వ్యక్తి మంచి పేరు కలిగిన వాడిగా బ్రతకాలి. ఇది ఎంత కష్టమో ఆలోచించండి. ఇలాంటి భయంకరమైన కాలంలో, స్తోత్రం చెప్పండి, ఇలాంటి భయంకరమైన కాలంలో మనం ఎలా బ్రతకాలట? ఒక మంచి పేరుతో బ్రతకాలి. ఒక మంచి భక్తి జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఒక క్షేమకరమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. అలా బ్రతకాలంటే చాలా సవాలుతో కూడిన పని. ఇది అంత ఈజీగా జరిగేది చెప్పండి? అంత ఈజీగా జరుగుతుందా? లేదు. చాలా కష్టంతో కూడిన పని. ఇలాంటి భయంకరమైన దుర్దినాలట ఇవి. అందుకే కింద అంటాడు ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,
బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె యుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మంచి పేరు రావాలంటే వీళ్ళందరికీ దూరంగా ఉండాలట. ఈ లిస్ట్ రాసుకోండి. హల్లెలూయా. ఈ లిస్ట్ రాసుకోండి. నా వైపు చూస్తూ వినండి. చెప్పినప్పుడు బైబిల్ చూడండి, తర్వాత నన్ను చూడండి. మీరు గమనించండి. ఈ లిస్ట్ అంతా రాసుకొని వీళ్ళకి ఏం చేయాలట మనం? మరి మంచి పేరు పొందాలంటే ఇంతమందికి దూరంగా బ్రతకాలి. ధనాపేక్షులట, ధనాపేక్షులు, స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు కదా. స్వార్థప్రియులంటే ఎవరేమైపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఎలా ఉండాలి? బాగుండాలి, సేఫ్గా ఉండాలి, మంచిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేను బాగుండాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. వీళ్ళని ఏమనుకుతారు? మీకు మాట చెప్పాలి అంటే, ఎస్తేరట షూషాను కోటలో ఉంది. షూషాను కోటలో ఎలా ఉంది? ఆమె మహారాణిగా ఉంది. యూదుల మీదకి అపాయం, ప్రమాదం వచ్చింది. యూదులందరూ చంపబట్టుకో తాకీదులు జారీ చేయబడ్డాయి. ఈ సమయంలో మొర్దెకై ఏం చేశాడు? ఆమెకు ఉత్తరం పంపించాడు. అమ్మా, వస్త్రాలు లేక కాదు ఇలా ఉన్నది నేను, యూదులకు ఇప్పుడు శ్రమ వచ్చింది, మరి నువ్వు వారిని ఆదుకోవాలి ఎలాగైనా అంటే, ఇప్పుడు ఈమె ఏం చేసింది? నాకేం సంబంధం, నాకేం పట్టింది, నేనెందుకు ఆదుకోవాలి? నేనైతే సేఫ్గా ఉన్నా, నేనైతే మహారాణిగా ఉన్నా, నేనైతే బాగున్నా, నాకే కష్టం లేదు, నాకే బాధ లేదు, రాజు నా భర్తే కాబట్టి నాకే కష్టం రానివ్వడు అని చెప్పి అన్నదా? లేదండి. ఆమె ఏమన్నదంటే, నేను నశించినా నశిస్తాను, కానీ రాజు దగ్గరికి వెళ్ళి యూదుల గురించి మాట్లాడుతా. చూడండి, ఆమె లోపల స్వార్థం ఉందా? హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎలా బ్రతుకుతున్నారు భూమి మీద అంటే భయంకరమైన స్వార్థం. నేను బాగుంటే చాలు, నా లైఫ్ బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బ్రతుకు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అనుకొని బ్రతుకుతున్నారు. కనుకనే ఈ లోకంలో చాలా అనార్థాలు జరిగిపోతున్నాయి బిడ్డ. హల్లెలూయా. తల్లిదండ్రులు బాగుండాల్సిన పని లేదు, పిల్లలు బాగుండాలి, ఎవరు బాగుండాల్సిన పని లేదు, నేను బాగుంటే చాలు. ఇది స్వార్థం. ఇదేంటిదట? ఈ స్వార్థాన్ని విడిచిపెడితే నువ్వు మంచివాడివి అవుతావు. అవునా కాదా? ధనాపేక్ష, బింకములాడువారు అంటే కొండలు చెప్పేటోళ్ళు, ఇంకా ఇవన్నీ లిస్ట్ అంత ఉంది. వీటందరికీ మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలట. దూరంగా ఉండి బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. మరి దూరంగా ఉండి బ్రతకాలి అని పౌలు గారు ఈ తిమోతికి చెబుతూ ఉన్నాడు కదా. ఇవన్నిటికీ దూరంగా పౌలు గారు బ్రతికారా లేదా? మీకు విషయం చెప్తానండి. పౌలు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. క్షమించండి, పౌలు గారు ఈ తిమోతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఒక సందర్భంలో. ఇక్కడే 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఇదిగో వినండి. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడాలని రేయింబవళ్ళు ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు ఇక్కడ? పౌలును తిమోతి జ్ఞాపకం చేసుకున్నాడా? తిమోతిని పౌలు జ్ఞాపకం చేసుకున్నాడా? మీరు చెప్పాలి. పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాడా? తిమోతియే పౌలును జ్ఞాపకం చేసుకున్నాడా? కదా, పౌలు గారే తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. అంటే మీరు ఆలోచించండి, పౌలు పెద్దవాడా, తిమోతి పెద్దవాడా? మాట్లాడతలేరు. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవంగా అయితే? అది పౌలు గొప్పవాడు, మంచి సేవకుడు, ఆత్మీయ తండ్రి ఈయనకి. హల్లెలూయా. ఇతని సేవలో ప్రోత్సహించినవాడు, నడిపించినవాడు, బలపరిచినవాడు. ఇప్పుడు ఈయననే ఏం చేయాలా? పౌలునే తిమోతి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ తిమోతినే పౌలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా?
తిమోతి కన్నీటి జీవితం పౌలుకు కనబడుతూ ఉంది. ఏ జీవితం అండి? అదే అంటాడు అక్కడ, నీ కన్నీళ్లను తలంచుకొని. ఏం తలంచుకున్నాడట అంటే, పౌలు గారు ఈ లోకంలో జీవిస్తున్నారు కదా, పౌలు గారి దగ్గర తిమోతి శిష్యుడిగా చేరినాడు కదా, అలా చేరిన కాలములోనట ఈ తిమోతి కన్నీళ్లతో గడిపిన దినములు జ్ఞాపకం వస్తున్నాయి. ఎవరికి? పౌలు గారికి. ఇప్పుడు తిమోతి పౌలు దగ్గర శిష్యరికం చేశాడు. మీరు కాకపోతే ఆ 16వ అధ్యాయంలో 2-3 వాక్యాలు చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 16వ అధ్యాయం, మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. చదువు 16వ అధ్యాయం 2-3 వాక్యాలు. సరిపోద్ది. ఇక్కడ మీరు గమనించండి, పౌలు గారట తిమోతి తనతో ఉండాలని కోరుకొని తీసుకొని వచ్చాడు తన వెంట. అలా ఉందా అక్కడ? తీసుకొని వచ్చాడు అంటే ఇప్పుడు తిమోతి పౌలు గారికి ఎవరు? శిష్యుడిగా చేరాడు. అలా శిష్యుడిగా చేరినటువంటి ఈ తిమోతి యొక్క కన్నీటి ప్రార్థనలని పౌలు గమనించాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి మాట మీ అందరికీ చెప్తున్నా. నీ కన్నీటి ప్రార్థనని నీ సేవకుడు గమనించిన వాడుగా ఉండాలి. హల్లెలూయా. ఇతను సమయము దొరికినప్పుడల్లా మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడట. సమయము దొరికినప్పుడల్లా దేవుని మందిరములోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. సమయము దొరికినప్పుడల్లా చేతులెత్తి మోకరించి దేవుని స్తుతిస్తున్నాడంట. ఇతన్ని చూసినప్పుడు పౌలు గారికి అర్థమైన సంగతి ఏంటంటే, ఇతడు ఒక కన్నీటి ప్రార్థన కలిగిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఇతడొక కన్నీటి ప్రార్థన కలిగిన వ్యక్తి. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నా, యవనస్తులారా, తిమోతి జీవితం మనకు ఒక మాదిరి. తిమోతికి ఎందుకు మంచి పేరు వచ్చిందంటే అతడు కన్నీటి ప్రార్థనా పరుడు. హల్లెలూయా. అతడు ఇతరులతో చేరినవాడు కాదట. లోకంలో చాలామంది ఉన్నారు, లోకానుసారంగా ధనం కొరకు లోకంలో ఉన్న ఇంకా మిగతా వాటి కొరకు బ్రతుకుతున్నవారు. ఈ తిమోతి వారిలో చేరక ఎలా బ్రతుకుతున్నాడంటే కన్నీటి ప్రార్థనా పరుడిగా బ్రతుకుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అతని కన్నీళ్లను తలంచుకున్నాడు. ఎవరు? పౌలు గారు. అతని ప్రార్థనను తలంచుకున్నాడు. అతను ఎంత ప్రార్థనా పరుడో, ఎంత విశ్వాసం కలిగిన వాడో, ఎలా మోకరిస్తే దేవుని సన్నిధిని గంటలు గంటలు ప్రార్థించగలిగిన ఒక శ్రేష్టమైన అనుభవంలో నడుస్తున్నవాడో, ఈ సంగతులన్నీ పౌలుకు జ్ఞాపకం వస్తున్నాయట. హల్లెలూయా. తిమోతి పౌలు దగ్గర లేడు, ఇప్పుడు దూరంగా ఉన్నాడు, వేరే ప్రాంతంలో. పౌలు గారు వేరే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడుండి పత్రిక రాస్తూ ఉన్నాడు. రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు? నీ కన్నీళ్లను తలంచుకున్న ప్రతిసారి నాకు సంపూర్ణ ఆనందము కలుగుతున్నది, కాబట్టి నిన్ను చూడాలని నాకు చాలా ఆశ కలుగుతున్నది అంటాడు. హల్లెలూయా. నిన్ను చూడాలని నాకు చాలా ఆశ కలుగుతున్నది. తిమోతి, నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నా, నిన్ను చూడాలనుకుంటున్నా, నీ కన్నీటి ప్రార్థనల జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నాడు. బిడ్డలారా, ఒక మంచి మాట. ఈరోజు దైవ సేవకుణ్ణి పౌలును తిమోతి వైపు ఆకర్షించింది ఏంటిదంటే అతని ప్రార్థనా జీవితం. కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? సమయము దొరికితే చాలు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. అది అసలు విషయం. అవకాశము దొరికితే చాలు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది నిజంగా సమయం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడల్లా ప్రార్థనలో కన్నీళ్లతో దేవుని సన్నిధిని పోరాడగలుగుతున్నారు, మొరపెట్టగలుగుతున్నారు, దేవుని వెతకగలుగుతున్నారు?
హల్లెలూయా. మీ అందరికీ ఇర్మియా ప్రవక్త తెలుసు. ఈ ఇర్మియా ప్రవక్త ఏం పెద్ద ముసలోడు కాదు, బాలుడు. మీరు ఆ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదివితే నేను బాలుడను అంటాడు ఆయన. ఏమంటాడండి? నేను బాలుడను, నా మాట వీరు వినరు. చదువుతారా? చదవని చదివితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుతల్లి. 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుతల్లి. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. స్తోత్రం చెప్పండి. నేను బాలుడనే. ఇప్పుడు మీరు 9వ అధ్యాయం చదవండి. మొదటి మాటే గమనించండి. ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? నా తల జలమయముగా, నా కన్ను కన్నీటి ఊటగా ఉండునుగాక. మరి ఇర్మియా ఎవరు? ముసలోడా, బాలుడా? ఈ బాలుడికి ఇంత భారం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భారానికి వయసుకి సంబంధం ఉందా తల్లి? చెప్పాలి. అసలు భారానికి వయసు పనిచేయదు. అసలు వయసుకు ఆ ప్రార్థనా జీవితానికి సంబంధం ఉందా? ఇప్పుడు చాలామంది ఏమంటారు, చిన్నపిల్లలు కదా ఏం ప్రార్థన చేస్తారు. ఇర్మియా ఎవరట? బాలుడు. తగ్గించు, వాయిస్ తగ్గించు, సౌండ్ తగ్గించు. ఇర్మియా ఎవరంట? బాలుడు, చిన్నపిల్లాడు. కానీ ఎంత ప్రార్థన పరుడుగా ఉన్నాడు. నా కన్ను కన్నీటి ఊట, నా తల జలమయముగా. అరే చిన్నపిల్లాడు కదా, బాలుడు కదా, చిన్న వయసు కదా. చిన్న వయసా పెద్ద వయసా కాదు, గుండెల్లో ఉన్నటువంటి వేదన, భారం. ఆడుకునే వయసు, తిరిగే వయసు, తినే వయసు, లోకంలో ఉండే వయసు, తన వయసు కలిగిన వారితో ఆటలాడుకొని తిరుగుతూ ఇలా అలా ఉండే వయసు. కానీ అలాంటి జీవితాన్ని ఇర్మియా చేయలేదండి. హల్లెలూయా. వాస్తవంగా అతని వయసు చాలా చిన్నది, చాలా చిన్న వయసు. బాలుడు అంటే 15-16 సంవత్సరాల వయసు అంతే. ఆ వయస్సులో ఇతను ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. కన్ను కన్నీటి ఊటగా. ఊట అంటే ఎప్పుడు కారుతూ ఉండేదాన్ని ఊట అంటారు కదా. ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని ఊట ఎందుకంటారు? ఎప్పుడు కారుతూ ఉండేదాన్ని ఊట. నీటి ఊట అంటే ఎప్పుడు వచ్చేదాన్ని ఊట అంటారు, ఊటలు అంటారు. ఈ కన్ను నీటి ఊటగా మారిందండి. ఎప్పటి కారుతూనే ఉంది. తన వయస్సులో ఉన్నటువంటి యవనస్తులు చాలామంది సినిమాలకు బానిసలై, డ్రగ్స్కు బానిసలై, త్రాగుడుకు బానిసలై, గుట్కాలకు బానిసలై, సిగరెట్లకు బానిసలై, పాపానికి బానిసలై, ఆశలకు బానిసలై, మొబైల్కు బానిసలై, ఇంకా రకరకాల మాధ్యమాలకు బానిసలై, సోషల్ మీడియాకు బానిసలై బ్రతుకుతూ ఉంటే అలాంటి వారిని చూసి తన హృదయం పట్టలేక పగిలిపోయి ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న వాని కన్ను ఒక కన్నీటి ఊటలాగా కారిపోతా ఉందట. నిజం చెప్తున్న బిడ్డలారా, ఓ యవ్వనస్తుడికి ఇంత భారమా? ఒక యవ్వనస్తుడికి ఇంత భారమా? నిజంగా ప్రభు ఆత్మచేత దర్శించబడ్డ యవనస్తునికి ఈ భారం ఎవరో చెప్తే కాదండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఇదే తిమోతి గురించి, అదే 1వ అధ్యాయం. ఆ మాటలు మళ్ళీ చదవండి, కిందికి చదవండి. 2వ తిమోతి 3 నుంచి అయితే 4 నుంచి చదవండి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును
చూడు, కన్నీళ్లను తలంచుకున్నాడు, నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. ఎలాంటి విశ్వాసం ఉంది ఆయన లోపల? నిష్కపటమైనది, ఏ మాత్రము కూడా కపటము లేని ఒక శ్రేష్టమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే అతనికి ఇతరుల మీద భారం వచ్చింది. భారం ఎవరికి వస్తుంది? మనం సరి అయిన స్థితిలో ఉంటే మనకు భారం వస్తుంది. మనమే సినిమాలు చూసి, మనమే స్నాప్చాట్లు చేసి, మనమే ఇంకేంటి ఇన్స్టాగ్రాములు పెట్టుకొని, ఫేస్బుక్లు పెట్టుకొని, మనమే చాటింగులు చేసుకుంటుంటే మనం చేసే దాని విషయంలో మనకు భారం వస్తుందా? ఎవరికి రాదలా. నేను తప్పు చేస్తూ ఈ తప్పు చేస్తున్న వాడిని ఇది మానేయి అని ఇలా చెప్పగలను? ఒకవేళ చెప్పిన ఆర్ట్ఫుల్గా చెప్పగలనా? ఒక పక్క అనిపిస్తుంది మన మనసులో మనకే, నువ్వు చేస్తున్నది ఏంటిది, నువ్వు చేసేది అదే కదా, నువ్వు చేస్తున్నావు ఎట్లా చెప్తున్నావు, నువ్వు ఎట్లా చెప్తున్నావు, నువ్వు చెయ్యకపోతే కదా చెప్పాల్సింది. వాస్తవంగా బిడ్డలారా, ఇదొక మంచి మాట చెప్తున్నాను, మంచి పేరు అంత ఈజీగా రాదురా. హల్లెలూయా. ఈ ఇర్మియాను గూర్చి దేవుడు ఎందుకు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడంటే, ఆయన చిన్న పిల్లాడే, 15-16 సంవత్సరాల వయస్సే, కానీ ఒక భారముతో నిండిన వ్యక్తి. తిమోతి చిన్న పిల్లాడే, 15-16 సంవత్సరాల వయస్సే, కానీ కన్నీటి ప్రార్థనలో మునిగి తేలుతున్నటువంటి వాడు, మంచి నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు, అతడు ఇతరులతో చేరక వేరుగా బ్రతుకుతున్నవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతరులతో చేరక ఎలా బ్రతుకుతున్నాడట? వేరుగా బ్రతుకుతున్నవాడు. అతని విశ్వాసం వేరు, అతని ప్రార్థన వేరు, అతని సమర్పణ వేరు, అతని వైరాగ్యము వేరు, అతని జీవితం వేరు. చెప్తున్నా, ప్రభు కొరకు బ్రతకాలి అనుకునేవాడు ఈ లోకంలో అందరికీ భిన్నంగా ఉంటాడు, వేరుగా ఉంటాడు, కలవడు, కలిసి జీవించడు అందరితో. హల్లెలూయా. భిన్నమైన బ్రతుకది. ఆ జీవితాన్ని వర్ణించడం చాలదు. అందరితో కలవలేడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారికి విమూఖుడవై ఉండుము. అలాంటి వారితో నువ్వు ఉండొద్దు. ఇట్టి వారికి విమూఖుడవై ఉండు. నువ్వు వారితో కలవద్దు. కలిశాడా? 10-15 సంవత్సరాల వయసులోనే ఆల్రెడీ పౌలు గారితో కలిసి సువార్త ప్రయాణంలో ఉన్నాడు. ఇదే పౌలు అంటాడు, తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో, ఇదిగో తిమోతి నాకు అలా సేవ చేస్తున్న దగ్గర ఉండి అంటాడు. హల్లెలూయా. ఈ తిమోతి సేవా విషయంలో నాకు ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, శ్రమపడ్డాడు. ఇంకా ఏమంటాడు తెలుసా? నాతో పాటు శ్రమపడ్డాడు. ఆ 9వ వాక్యం చదవండి, 2వ అధ్యాయంలో. ఇదే తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. కాదు చదవండి 2 చదవండి. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టగలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొను. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమక ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఇక్కడ ఏమంటాడు పౌలు గారంటే, నాతో పాటు శ్రమలు అనుభవించాడు అంటాడు. శ్రమలు అనుభవించాడు. ఇది మొదటి పత్రికలో ఉన్నట్టున్నది మాట. ఎక్కడ మాట? రైట్. 2వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి కదా, 1 తిమోతి.
2వ అధ్యాయం 3వ వాక్యం. ఎవడైనను కాదు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయాలి అంటే, పౌలు గారితో పాటుగా ఇతను ఎప్పటి నుంచి శ్రమలు అనుభవిస్తున్నాడట? 15-16 సంవత్సరాల వయస్సులో నుండే. మీకు ఒక మంచి మాట చెప్తా, అందరితో ఉండడం వేరు, పౌలుతో ఉండడం వేరు. మీరు బాగా గమనించాలి. అందరితో ఉండడం వేరు. ఎందుకు పౌలుతో ఉండడం వేరు అంటున్నానంటే, పౌలును ఒకసారి ఏం చేసింది తెలుసా? రాళ్లతో కొట్టిల్లడ. కుక్కను ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోయిండ్రు. రాళ్లతో కొట్టిండ్రు అంటే మీరు ఆలోచించండి, అతనితో ఉండేవాడు కూడా ఏం తినాలి? ముమ్మారు బెత్తములతో కొట్టిండ్రట. ముమ్మారు ఏం చేసిందట? బెత్తములతో కొట్టిండ్రు, రాళ్లతో కొట్టారు. అనేక సార్లు చంపాలని వెంటబడ్డారు, అనేక మార్లు పట్టుకోవాలనుకున్నారు, జైల్లో పెట్టారు. ఒక మాట చెప్పండి, ఒక మంచి షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ అంటే ఇక కనబడితే కాలు చేస్తాడు విన్ని అన్న వ్యక్తితో మనం ఏమైనా సావాసం కలిగి ఉంటామా? అసలు ఏం చేస్తాం? ఆ వ్యక్తి కనబడితే దూరంగా పారిపోతాం. అమ్మో ఇంత వద్దు మనకు, వీడితో ఉంటే మన సాగుకొస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పౌలుతో ఉంటే ఎవరు సాగుకొస్తుంది కదా? కానీ ఎవరితో ఉన్నాడు పోయి మళ్ళీనే? ఎందుకున్నాడు? మీరు ఆలోచించండి ఒకసారి. శ్రమలు అనుభవించడానికి ఏమయ్యాడు? ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు, ఓకే అనుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, ఏమైనా కానీ అనుకున్నాడు. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్పాలంటే ఈయనకు మంచి పేరు ఎందుకు వచ్చింది? హల్లెలూయా. ప్రార్థనాపరుడు, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు. అంతేకాదట, శ్రమలు అనుభవించడానికి పౌలుతో పాటు జర్నీ చేస్తున్నాడు. శ్రమలు అనుభవించడానికి పౌలుతో పాటు ఏం చేస్తున్నాడట? ఒక ఆత్మీయ జర్నీ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పౌలు ఆకలి దప్పులతో ఉన్నాడు, ఆపదల్లో ఉన్నాడు, ఎన్నో శ్రమల్లో ఉన్నాడు. అన్ని శ్రమల్లో పౌలుతో పాటు ఈయన కూడా ఏం చేసిండు? ఉన్నాడు కాబట్టే ఇతను ఏం చేశాడు? ఒక మంచి పేరు. స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఏమంటారు తెలుసా ఈయనని గురించి? మీరు చదవండి, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. పౌలు గారే స్వయంగా చెప్తాడు ఇతని గురించి. ఫిలిప్పీ పత్రిక చెప్తానండి, ఒక్క నిమిషం చదవండి. రెండవ అధ్యాయం 19వ వాక్యం. మీ క్షేమ విషయమై అతని వంటి వాడెవడు నా యొద్ద, అతని వంటి వాడెవడు నా యొద్ద. ఏం పేరు ఇది? నా దగ్గర చాలామంది ఉన్నారు కానీ ఇతని వంటి వాడెవడు లేడంటాడు. నా యొద్ద చాలామంది ఉన్నారు కానీ ఇతని వంటి వాడెవడు? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మీ గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి అంటే మరి ఈ అందరికంటే ఎలా ఉండాలి మీ సాక్ష్యం? ఇతని వంటి వాడు ఎవడు? ఇతని వంటి వాడు. మళ్ళీ నా యొద్ద అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నా యొద్ద లేడు అన్నాడు. ఇతని వంటి వాడు నా యొద్ద లేడు. తిమోతి లాంటి వాడు నా యొద్ద లేడు. ఉన్నారు, పేరుకు చాలామంది ఉన్నారు, కానీ ఇతని వంటి వాడెవడు లేడు. నా యొద్ద ఒక్కడూ లేడంటాడు మొత్తమే పౌలు గారు. అంటే ఆయన యొద్ద ఉన్నవారు అందరిలో కూడా తిమోతి ఎలాంటి వాడట? మార్కు ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎఫ్రోదితు ఉన్నాడు, శిల ఉన్నాడు, చాలామంది ఉన్నారు పౌలు దగ్గర. శిష్యులు చాలామంది ఉన్నారు పౌలు దగ్గర. ఆయన రోమాపత్రికలు లిస్టే చదువుతారు మొత్తం. ఇంత పెద్ద వీళ్ళందరూ నాకు ఉన్నారు, ఆకుల్లో ప్రిస్కిల్లో చాలామంది పేర్లు చెప్తాడు. కానీ ఇతని వంటి వాడు మాత్రం ఎవరు అతని దగ్గర?
అంటే అందరిలోకెల్లా తిమోతి ఎలాంటి వాడు చెప్పండి? మంచి పేరు పొందినవాడు, మంచి సాక్ష్యం పొందినవాడు. దైవ సేవకుడు అతని కన్నీళ్లను గమనించాడు, అతని విశ్వాసాన్ని గమనించాడు, అతని శ్రమానుభవాన్ని గమనించాడు, అతడు జీవిస్తున్న జీవన విధానాన్ని, క్రమాన్ని గమనించాడు. అందుకే ఇతని వంటి వాడు నా యొద్ద ఎవ్వడూ లేడు అన్నాడు. ఇట్లా ఒక అద్భుతమైన సాక్ష్యం ఇది. ఇట్టి సాక్ష్యమే రేపు ప్రభు ముందు మనల్ని నిలబెడుతుంది. ఇలాంటి సాక్ష్యం సంపాదించాలి దేవుని సంఘంలో. ఒకవేళ రేపు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు, ఆత్మ సాక్ష్యం ఇస్తాడు, కుమారుడు సాక్ష్యం ఇస్తాడు, సంఘము సాక్ష్యం ఇస్తుంది, సేవకుడు సాక్ష్యం ఇస్తాడు. అలా సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మొహమాటానికి పోయి ముఖం ముందట ఏమని లేక మంచిది అనడం కాదు, గుండె లోతుల్లోనూ చెప్పగలగాలి ఆ మాట. కొంతమంది ఏం చేస్తారు మొహం ముంగట? ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళని గురించి వాళ్ళ ముంగటనే ఈమె ఎలాంటిదంటే మీరు ఏమంటారు? వాస్తవంగా ఈ మనసులో ఏముంది? ఈమెనా, అమ్మో మహా డేంజర్ది, గయ్యాడిది, మామూలుది కాదు అనేది లోపల ఉన్నది. కానీ ఇప్పుడు బయటికి అందరి ముంగట అడిగేసరికి ఏమంటాం? హార్ట్ఫుల్గా చెప్పాల్సి వస్తే చెప్పాలండి సాక్ష్యం. మనస్ఫూర్తిగా ఏ కల్మషము లేకుండా, లోపల వేరే ఆలోచన లేకుండా సాక్ష్యము చెప్పాల్సి వస్తే నిన్ను గురించి నీ సమాజం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇంటివారు కావచ్చు, నీ సేవకుడు కావచ్చు, లేక నీ సంఘము కావచ్చు, ఏమని సాక్ష్యం చెప్పగలగాలి? చెప్తారా మరి? ఇప్పుడు చెప్పగలిగినటువంటి విశ్వాసాన్ని నువ్వు ఈ భూమి మీద చేస్తున్నావా? అందరూ అంటున్నారట తిమోతిని గురించి, ఈ అబ్బాయి చాలా మంచోడండి, ఈ అబ్బాయి చాలా భక్తిపరుడండి, ఈ అబ్బాయి నీకు సేవకు ఉపయోగకరంగా ఉంటాడండి, మీతో పాటు తీసుకెళ్ళండి అని పౌలు గారితో సిఫారసు చేస్తున్నారట. అంటే తిమోతి జీవితం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఒకసారి. బిడ్డలారా, ఈ లోకంలో జీవించిన కొద్ది దినములైనా పర్వాలా మంచి జీవితం జీవించాలి. ఎలాంటి జీవితం అండి? మంచి జీవితం చేయాలి, శ్రేష్టమైన జీవితం చేయాలి. నిందించుటకు, అపవాదికి, శత్రువుకు, విరోధికి అవకాశము ఇవ్వలేని ఒక మంచి జీవితాన్ని చేయాలి. అలా చేస్తే నిశ్చయముగా దేవుని దీవెన నీ మీదికి వస్తుంది, దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది, దేవుని అభిషేకము నీ మీదికి వస్తుంది, దేవుని సంపూర్ణమైన చిత్తము నీ యందు బయలుపరచబడుతుంది. దేవుడు నిన్ను వాడుకొన ప్రారంభిస్తాడు. దేవుని కొరకు వాడబడుటకు ఒక అర్హమైన పాత్రగా నువ్వు సిద్ధపడతావు. ఒక అర్హమైన పాత్రగా ప్రభుని నిలబెడతాడు. ఇర్మియా నిలబెట్టుకోలేదా? తిమోతి పౌలు తర్వాత నెక్స్ట్ అపోస్తలుడిగా వాడబడ్డది ఎవరు? తిమోతే. ఒక చిన్న పిల్లాడు 16 సంవత్సరాల వయసులో తిమోతి అపోస్తలుడు పౌలుతో ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆ తర్వాత పౌలు తర్వాత తిమోతి కూడా పౌలంతటి వాడిగా మారిపోయాడు. ఎంత గొప్ప జీవితం అది. ఈరోజు ఒక మంచి మాట చెబుతున్నాను మీ అందరికీ. మీ జీవితంలో మీరు మర్చిపోకూడని మాట, మంచి పేరు సంఘములో, సమాజంలో సంపాదించండి. ఒక కన్నీటి ప్రార్థన పరురాలు ఈ సహోదరి, ఒక మంచి నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు ఈ సహోదరుడు. ఇదిగో ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు, సంఘము కొరకు అనుభవిస్తూ బ్రతుకుతున్నాడే కానీ ప్రభువుకు దూరమైన జీవితం ఇతనికి లేదు అనే ఒక మంచి సాక్ష్యం, మంచి పేరు. ఇది సుగంధ తైలము కంటే, చెప్పండి, ఒక మాట చెప్పనండి, డబ్బున్నవాడికి, ఆస్తిపాస్తులు ఉన్నవాడికి, లేకపోతే అధికారం ఉన్నవాడికి ఆ అధికారం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు భయపడతారు. కానీ డబ్బు పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత అతనికి ఎవరు భయపడతారు? కానీ మంచి పేరున్నవాడికి వాడు చచ్చిపోయేదాకా భయపడతారు. హల్లెలూయా! వాడు చచ్చిపోయేదాకా భయపడతారు వానికి. ఈరోజు మనం మంచి పేరు పొందుదాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయునుగాక.